మేకకాల సూప్ చాలా మంచిది కదా. ఈ ఒక మేకకాలు అయితే ఇలా మనము పిండి, ఉప్పు, పసుపు ఈ 3 వేసి మంచిగా రుద్ది కడిగామనుకోండి, అవైతే టేస్టీగా వస్తాయి. అందుకని ఇప్పుడైతే క్లీనింగ్ పనిలో ఉన్నాను. ఎక్కడైనా మనకి ఇలా నల్లగా ఉందనుకుని దాన్ని ఇలా మొండిగా ఉన్నటువంటి చాకుతో గీకేస్తే పోతుంది, మంచిగా వస్తుంది. ఇదిగోండి ఇలా గీకేసేయాలి. తర్వాత వీటన్నిటిని గీకేసాను ఆల్రెడీ. ఇదిగోండి వీటిని వాటర్ వేసేసి మంచిగా 2 సార్లు కడిగేసుకోవాలి. వీటికి ఉన్నటువంటి పిండి కావచ్చు, ఆ యొక్క కమ్ముడు వాసన అంతా పోయేదాకా నీట్గా కడుక్కొని పాయ సూప్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా రావాలన్నమాట. ఈ యొక్క వాటర్ వేస్ట్ చేయకుండా మొక్కలకు వేసి చాలా మంచిది. ఈ యొక్క పాయ సూప్ ఎలా చేస్తామో నేను వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే పాయ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని ఇక్కడైతే అన్ని ఆనియన్స్ ఇట్లా అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను కదా. కొంచెమే వేసుకుందాం ఆయిల్. చూడండి ఇంత సరిపోతుంది ఆయిల్, ఎక్కువ వద్దు. ఎందుకంటే మనము ఆర్డర్ తాగడం కోసం కదా అది, అందుకోసమని ఆయిల్ వేయడం అని ఇద్దాం. 1 నిమిషము. ఇది 4 విజిల్స్ పెట్టుకొని సరిపోతుంది. చాలు 4 విజిల్స్ వచ్చేసాయి. తర్వాత ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాను. సింక్ కూడా క్లీన్ చేసి, నేను మన గిన్నెలు తోమినప్పుడు సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్ గా ఉంటుంది చూసారా. తర్వాత ఇలా నేను స్టాండ్ ఉంది కదా, స్టాండ్ పై చిక్కులు ఏమి వేసుకోను, ఇలా వేసేసి వాటర్ ఆరిపోయిందో దేంట్లో పెడతా. నిన్న మనము కిడ్నీ బ్యాంక్ తెచ్చుకున్నాం కదా, మేము దీన్ని గల్లగురిగి అంటాము. ఈ యొక్క గల్లగురిగి మంచి స్ట్రాంగ్ గా ఉండాలంటే కాస్త వాటర్ లో నానబెడితే బాగుంటుందేమో అనిపించింది. దీన్ని కొంచెం పెయింట్ కూడా వేయాలనుకున్నాను. 3 గిన్నెలు అయితే తోమేసాను. దీన్ని విజిల్ తీసేద్దాము. విజిల్ తీసేసి ఆ యొక్క వాటర్ తాగి దానిలోనే కర్రీ చేసేసుకున్నాము. ఒక 4 విజిల్స్ పెట్టేసాను. 4 విజిల్స్ తర్వాత ఇలా మంచిగా ఉడికిపోయింది, సరిపోతుంది. ఇంకా ఇలా పీసెస్ పక్కన పెట్టేసుకొని ఈ యొక్క సూప్ అయితే తాగేసేయచ్చు. తర్వాత మళ్ళీ ఈ యొక్క పీసెస్ వేసేసుకొని మళ్ళీ కర్రీ చేసుకోవాలి. చాలా హెల్దీ అన్నమాట ఈ యొక్క సూప్ అయితే, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసాను. అప్పుడు క్లిప్పింగ్ తీయలేదు. ఒక చిన్న టమాటా సరిపోతుంది. ఇది వేసి ఈ యొక్క టమాటా